ఇది ఒక జూదగాడి కథ. ఈ కథలో ఆయన జూదగాడు అయినప్పటికీ తన చివరి రోజుల్లో అతడు శివుడి అనుగ్రహం ఎలా పొందుతాడు అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక పూర్వం కాంపిల్య అనే నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన వేదాంగాలలో బాగా ప్రావీణ్యం ఉన్న ఒక గొప్ప పండితుడు. అక్కడి రాజు కూడా ఆయన్ని ఎంతో గౌరవించేవాడు. ఆయనకు గుణనిధి అని ఒక అందమైన కొడుకు కూడా ఉండేవాడు. తండ్రికి తెలియకుండా గుణనిధి జూదానికి బానిసవుతాడు. అలా ఆయన ప్రతిరోజు జూదం ఆడుతూనే ఉండేవాడు. ఈ చెడ్డ వ్యసనం కారణంగా తండ్రి నేర్పిన బ్రాహ్మణ ఆచారాలను గుణనిధి పట్టించుకోకుండా ఉండేవాడు. అలా జూదంలో తన దగ్గరున్న డబ్బులన్నీ పోగొట్టుకుని జూదం ఆడటానికి డబ్బులు అప్పులు చేయడం, దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. అదే కాకుండా చెడ్డ స్నేహితుల సాంగిత్యంలో పడి మంచి వ్యక్తుల గురించి, దేవుళ్ల గురించి, వేదాల గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడతాడు. తన తల్లి ఎంత చెప్పినా తండ్రిని కలవడం మానేస్తాడు. ఒకరోజు అనుమానం వచ్చిన తన తండ్రి అయిన యజ్ఞదత్తుడు తన భార్యతో, గుణనిధి ఎక్కడా? ఈ మధ్య అతడు ఇంట్లో కనిపించడమే లేదు అని అడుగుతాడు. అప్పుడు తన భార్య, అతడు పూజలు చేసి దేవుళ్లను ప్రార్థించి ఇప్పుడే బయటికి వెళ్లాడు అని గుణనిధి తల్లి తన కొడుకును కాపాడటానికి అబద్ధం చెప్తుంది. ఎందుకంటే ఆమెకు ఒక్కడే కొడుకు, కానీ అలా చేయడం వల్ల ఆమె అతనికి మేలు కంటే ఈడే ఎక్కువ చేసింది. అందువల్ల తన కొడుకు జూదానికి, ఇతర దురు అలవాట్లకి బానిసయ్యాడని యజ్ఞదత్తుడికి తెలియదు. తన కొడుకు తనలాగే భక్తుడని ఆయన అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుని ఇక తన కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తల్లి కూడా ఒప్పుకొని పెళ్లి చేస్తే ఆయన గుణనిధి మారతాడు అని అనుకుంటుంది. కానీ ఆమె అనుకున్నట్లుగా పెళ్లి కూడా గుణనిధిని మార్చలేకపోయింది. తన తల్లి గుణనిధితో, చెడ్డ వాళ్ళ సాహసం వదిలిపెట్టి మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి, నీ తండ్రిలాగా చదువుకుంటూ శివుడికి భక్తిగా ఉండు, మంచి భర్తగా ఉండు అని కొడుకుకు ఆమె చెప్తూ ఉండేది. కానీ ఆమె మాటలు చెవిటివాడి ముందు ఊదిన శంఖం లాగా ఉండేవి. అలా గుణనిధి తన జూదం అలవాటును కొనసాగిస్తూనే ఉంటాడు. అలా కొద్ది కాలానికే గుణనిధి తన భార్య నగలు కూడా జూదంలో పోగొట్టుకుంటాడు. దానితో ఆగకుండా ఇంట్లో కనబడిన వస్తువులన్నీ, బట్టలు, లోహాలు, దుస్తులు, బంగారం అలా అన్ని దొంగలించి వాటిని కూడా జూదంలో పెట్టి ఓడిపోతాడు. అలా ఒకసారి ఇంట్లో ఏమీ దొరకనప్పుడు రాజు బహుమతిగా ఇచ్చిన తన తండ్రి విలువైన ఉంగరాన్ని కూడా దొంగిలిస్తాడు. దానిని కూడా జూదంలో ఒకటికి పోగొట్టుకుంటాడు. జూదంలో గెలిచిన వ్యక్తి దానిని తన వేలికి పెట్టుకుంటాడు. ఒకరోజు తన తండ్రి అయిన యజ్ఞదత్తుడు తన విలువైన ఉంగరాన్ని పెట్టుకున్న జూదగాడిని చూసి ఆశ్చర్యపోతాడు. నా ఉంగరం నీకు ఎలా వచ్చింది అని అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి యజ్ఞదత్తుడితో, అయ్యా, మీ అబ్బాయి జూదమాడుతూ అందులో ఓడిపోయి ఈ ఉంగరాన్ని నాకు ఇచ్చాడు. కేవలం ఈ ఉంగరమే కాదు, మీ ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఇతర జూదగాళ్లకు ఓడిపోయాడు అని ఆ వ్యక్తి సమాధానమిస్తాడు. అప్పుడు ఆ మాటలు విన్న యజ్ఞదత్తుడు సిగ్గుతో కుంగిపోయి నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో ఇలా అంటాడు, నా నుండి నీవు ఎందుకు నిజం దాచావు? మన కొడుకు ఒక జూదగాడు, నాకు అవమానం తెచ్చాడు, ఇంటిలోవన్నీ దొంగిలించాడు. నువ్వు మాత్రం నాకు అబద్ధాలు చెప్తూ అతడిని కాపాడుతూ వచ్చావు. ఇందుకు శిక్షగా మిమ్మల్ని ఇద్దరిని వదిలి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఈ కొడుకు లాంటి దుర్మార్గులను కుటుంబంలో ఉంచకూడదు అనేది మన ఆచారం అని చెప్పి యజ్ఞదత్తుడు మరుసటి రోజే ఒక వేద పండితుడి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న గుణనిధి తనను తాను నిందించుకొని తన మనసులో ఇలా అనుకుంటాడు, అయ్యో, అంతా నా వల్లే జరిగింది, నేను ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్లిపోతాను అని దుఃఖంతో అనుకుంటాడు. అలా గుణనిధి ఊరు వదిలి కొంతకాలం దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలా తనకు తాను, నాకు ఏ పని రాదు, అడుక్కోనూ లేను అని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సూర్యుడు అస్తమించే సమయానికి గుణనిధికి చాలా ఆకలి వేస్తుంది. సరిగ్గా ఆ రోజు రాత్రే శివరాత్రి పర్వదినం. అక్కడ దారిలో శివుడి భక్తుడు ఒక ఆయన తన కుటుంబంతో కలిసి ఎద్దుల బండిపై శివాలయానికి వెళ్లడం చూస్తాడు. వారి బండిలో శివుడికి సమర్పించడానికి రకరకాల స్వీట్లు, పండ్లు, రుచికరమైన పదార్థాలు ఉంటాయి. ఆ భక్తుడు, అతని కుటుంబం రోజంతా ఉపవాసం ఉండి శివుడిని పూజించిన తర్వాత భోజనం చేస్తారు. ఆ బండి తన పక్క నుంచి వెళ్తూ ఉండగా గుణనిధి ఆ రుచికరమైన పదార్థాల వాసన వల్ల వాటిని తినాలనే ఆశతో ఆ బండి వెంట నడుచుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత గుణనిధి తన మనసులో, వాళ్ళు నిద్రపోయాక గుడి లోపలికి వెళ్లి ఈ స్వీట్లు, పాయసాలు తింటాను అని అనుకుంటాడు. ఇక ఆ కుటుంబం ఆ రోజు రాత్రి శివుడిని పూజించడం చూస్తూ ఉంటాడు. అలా గుణనిధి కూడా శివుడి పూజ చూస్తూ ఉంటాడు. అలా ఎంతో ఆశతో ఆలయం మెట్ల వద్ద కూర్చుంటాడు. అలా రాత్రి శివుడి పూజ పూర్తయిన తర్వాత భక్తులందరూ నిద్రపోతారు. ఇక అర్ధరాత్రి సమయంలో గుణనిధి నిశ్శబ్దంగా ఆలయంలోకి వెళ్తాడు. అక్కడ దీపం వెలుగు తక్కువగా ఉండటం వల్ల గుణనిధికి సరిగా కనపడదు. అప్పుడు అతను తన దుస్తుల్లో నుంచి ఒక ముక్కను చించి దానిని దీపానికి ఒత్తిగా ఉపయోగిస్తాడు. ఆ తర్వాత అక్కడ నైవేద్యాలు పట్టుకొని తొందరగా పారిపోవాలనే ఆతృతతో అక్కడ నిద్రిస్తున్న ఒక వ్యక్తిపై కాలు తొక్కేస్తాడు. దానితో ఆ వ్యక్తి అతన్ని చూసి, అతను దేవుడి నైవేద్యాలు దొంగిలించాడు అని గట్టిగా కేకలు వేస్తాడు. అది విని ఆ ఆలయాన్ని కాపలా కాస్తున్న సైనికులు గుణనిధిని వెంబడిస్తారు. అప్పుడు అతను ప్రాణభయంతో పరుగులు తీస్తాడు. కానీ సైనికులు మాత్రం తమ బాణాలను అతనిపై వేయగా అతను చివరికి చనిపోతాడు. ఆ తర్వాత యమదూతలు
యమదూతలు అంటే మరణానికి దూతలు. వారు గుణనిధిని నరకానికి తీసుకువెళ్లడానికి వస్తారు. అప్పుడు వారు తమ పాసాలతో బంధించి తీసుకుపోతూ ఉండగా శివుడి గణాలు వారిని ఆపి వారితో ఇలా అంటారు, ఈ వ్యక్తి ఆత్మను కైలాస పర్వతానికి తీసుకువెళ్లడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి అని వారితో చెప్తారు. అప్పుడు వారు, ఇక్కడ ఏదో పొరపాటు జరిగి ఉండాలి, ఈ వ్యక్తి చాలా పెద్ద పాపి, తప్పకుండా నరకానికి వెళ్ళాలి అని చెప్పగా ఎలాంటి పొరపాటు లేదు, అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి అని గణాలు వారికి బదులిస్తారు. అప్పుడు ఆశ్చర్యపోయిన యమదూతలు, ఓ గణాలారా, అతను తన తల్లిదండ్రులను ధిక్కరించాడు మరియు వారు విడిపోవడానికి కారణమయ్యాడు. అతను తన భార్యను కూడా వదిలేశాడు మరియు ఎప్పుడు కూడా దేవుడిని ప్రార్థించలేదు. అంతేకాదు శివుడి నైవేద్యాలను కూడా దొంగిలించాడు. అతని పాపాలు ఎలా క్షమించబడతాయి అని యమదూతలు గణాలను అడుగుతారు. అప్పుడు గణాలు, మీరు కేవలం పైకి కనిపించే వాటిని చూస్తున్నారు, లోతుగా చూడడం లేదు. ఓ యమదూతలారా, అతని పాపాలు ఎందుకు క్షమించబడ్డాయో మీకు వివరంగా చెప్తాము, జాగ్రత్తగా వినండి అని చెప్పి వారితో ఇలా చెప్తారు. ఓ యమదూతలారా, శివాలయంలో దీపం యొక్క నీడ శివలింగం పైభాగాన పడుతుంది. అప్పుడు గుణనిధి ఆ దీపానికి వత్తి వేసినప్పుడు అతడు పుణ్యం సంపాదించాడు. అతను ఆలయంలో శివుడి పూజను విన్నప్పుడు నిర్లక్ష్యంగా విన్నా సరే అతనికి మరింత పుణ్యం లభించింది. ఉదయం నుండి ఆహారం తీసుకున్నందున అతను ఉపవాసం కూడా ఉన్నాడు. శివుడు అతని ఆరాధనతో సంతోషించాడు. అతను జీవితాంతం జూదమాడి పాపం చేసినప్పటికీ చివరి దశలో గొప్ప పుణ్యం పొందాడు మరియు శివుడికి గొప్ప భక్తుడు అయ్యాడు అని వారితో చెప్తాడు. అది విన్న యమదూతలు, అతనికి ఏం జరుగుతుంది, మేము యమరాజుకి ఏమి చెప్పాలి అని యమదూతలు గణాలను అడుగుతారు. అప్పుడు గణాలు బదులిస్తూ, అతను కొంతకాలం మాతో కైలాసానికి వస్తాడు మరియు అక్కడ లభించే ఆనందాలను అనుభవిస్తాడు. ఆ తరువాత అతను కళింగ దేశానికి రాజు అయిన అరిందముడిగా తిరిగి జన్మిస్తాడు. తండ్రి మరణించడంతో యువరాజు అరిందముడు చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అతను యుద్ధాలలో ఎప్పుడు ఓడిపోని ఒక శక్తివంతమైన రాజు. అలాగే అతను శివుడి యొక్క ప్రత్యేక భక్తుడిగా బాగా గుర్తుండిపోతాడు. తన రాజ్యంలోని అన్ని శివాలయాలను అనేక దీపాలతో అలంకరిస్తాడు. ఒకసారి రాత్రి ఆ రాజు ప్రయాణిస్తూ ఉండగా రాజు దముడు శివాలయాలన్నీ పూర్తిగా చీకటిలో ఉండడం చూసి ఇలా అనుకుంటాడు, దేవుడి ఇల్లు ఇంత చీకటిగా ఎలా ఉండగలదు, వెలుగును ఇచ్చేవాడిని చీకటిలో ఎలా పూజించగలం అని ఆందోళనగా ఆలోచించి మరుసటి రోజే రాజు దముడు తన రాజ్యంలోని అన్ని గ్రామాలు మరియు పట్టణాల పెద్దలను తన దర్బారుకు పిలిపించి వారితో రాత్రిపూట శివాలయాలు దీపాలతో బాగా వెలిగేలా చూడండి అని ఆదేశిస్తాడు అని వివరంగా గణాలు యమదూతలకు చెప్తారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, దురలవాట్లు ఎంతటి వారినైనా నాశనం చేస్తాయి. గుణనిధి మంచి కుటుంబంలో పుట్టి తెలివైన వాడైనప్పటికీ జూదానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అబద్ధాలు చెప్పడం మరియు దొంగతనం చేయడం వంటి చెడు పనులు అతన్ని మరింత దిగజార్చాయి. అయితే కథ చివర్లో మనం చూసేది ఏమిటంటే, చివరి క్షణంలో చేసిన మంచి పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. గుణనిధి ఆలయంలో దీపం వెలిగించడానికి ప్రయత్నించడం, దేవుడి ఆలయంలోకి వెళ్లాలనే ఆశతో ఉండటం వంటి చిన్న పనులు కూడా అతనికి పుణ్యాన్ని తెచ్చిపెట్టాయి మరియు మంచి జన్మకు దారితీశాయి. ఈ కథ మనకు రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, లేకపోతే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చివరి క్షణంలోనైనా మంచి పని చేస్తే దానికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. భగవంతుడు మనలోని మంచిని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు అనే విషయాలు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.